So guys, one of the most anticipated movies of this year, Bharatiyudu 2 ట్రైలర్ ఇప్పుడే చూడటం జరిగిందనమాట. సేమ్ ట్రైలర్ చూస్తూ రియాక్ట్ అవ్వలేకపోతున్నాను. సో ట్రైలర్ చూసేశాను కాబట్టి మొత్తానికి మన భారతీయుడుకి కంప్లీట్ గా ప్రాపర్ సీక్వెల్ ని తీసుకొస్తున్నాడు మన శంకర్ భారతీయుడు 2 తో. ఆ సినిమాని ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచే మూవీని కంటిన్యూ చేస్తూ మన భారతీయుడిని మన సేనాపతిని మళ్ళీ ఈ పార్ట్ 2 లోకి తీసుకొస్తున్నారు అనేది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసేశారు. మ్యాగ్నిట్యూడ్ అండ్ స్కేల్ కూడా చాలా పెద్దగానే ఉన్నట్టుంది ఈ సినిమాలో అనేటట్టు కూడా ఈ ట్రైలర్ లో చాలా క్లియర్ గా ఉంది. మన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని, ఆ ఇష్యూస్ ని, ఆ ప్రాబ్లమ్స్ ని శంకర్ గారు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆయన చూపించే ప్రాబ్లమ్స్ ని, దానికి ఉన్న సొల్యూషన్స్ ని, ఆ ఎమోషన్స్ ని మనం సూపర్ గా ఇంతకు ముందు సినిమాల్లో రిసీవ్ చేసుకున్నాము. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ని అదే రేంజ్ లో ఈ భారతీయుడు పార్ట్ 2 లో తీసుకొస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పాయింట్. ట్రైలర్ చూస్తుంటే కొంచెం బాగా హెవీగానే ఆ ప్రాబ్లమ్స్ కి, వాటికి సొల్యూషన్స్, మళ్ళీ ఆ ఎమోషన్స్ ని తీసుకొచ్చేటట్టే ఉంది. మన సేనాపతి క్యారెక్టర్ ని మాత్రం భారతీయుడు 1 లో కన్నా ఇంకా కొంచెం మంచి యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ లాగా మన కమల్ హాసన్ గారిని సూపర్ డిఫరెంట్ రోల్స్ లో ఆయన్ని ఈ సినిమాలో వాడుకోబోతున్నారు, చూపించబోతున్నారు అని కూడా ఈ ట్రైలర్ చూస్తే మనకి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. మన సేనాపతికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇస్ ద హైలైట్ ఆఫ్ భారతీయుడు. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, మన ఫ్రీడమ్ ఫైటింగ్ ఎరాని మళ్ళీ ఈ పార్ట్ 2 లో ఏమైనా కొంచెం చూపిస్తారా విత్ యంగ్ సేనాపతి అనేది మనం వేచి చూడాలి. బికాజ్ భారతీయుడు అంటేనే మన ఏఆర్ రెహమాన్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే ఆ మ్యూజిక్, మన కమల్ హాసన్ గారి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ యాజ్ ఫ్రీడమ్ ఫైటర్ అవే గుర్తొస్తాయి. కాబట్టి మరి ఆ ఎలిమెంట్ ని ఎలా వాడుకుంటారు అనేది చూడాలి. షర్ట్ లెస్ ఓల్డ్ మ్యాన్ ని చూపిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే కొంచెం షాకర్ అనే చెప్పాలి. అండ్ ఈసారి మన భారతీయుడు 2 లో మన కమల్ హాసన్ గారు వేళ్లతో ఇంకా చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయబోతున్నారు అనేది కూడా మనకి చాలా క్లియర్ గా ఈ ట్రైలర్ లో చూపించేశారు. అనిరుద్ మ్యూజిక్ ఇస్ ఓకే, కానీ ఏఆర్ రెహమాన్ గారి ఆ మ్యూజిక్ ని మాత్రం మిస్ అవుతున్నామా అని అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. అండ్ మొత్తానికి మన సిద్ధార్థ్ కి మంచి రోలే, హెవీ రోలే పడినట్టుంది. మరి సిద్ధార్థ్ కి, మన సేనాపతికి, భారతీయుడికి వీళ్ళిద్దరికి ఏమైనా లింక్ పెడతారా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్, లేకపోతే మన సిద్ధార్థ్ ని అలాగే ఒక యంగ్ ఫైటర్ లాగా చూపించి మన భారతీయుడికి అటాచ్ చేస్తారా వాళ్ళిద్దరూ చేసే ఆ రివోల్ట్ లో అనేది మనం వేచి చూడాలి. ఎస్జే సూర్య గ్లిమ్స్ కూడా బానే ఉంది ఈ ట్రైలర్ లో. మరి ఆయనకి ఎటువంటి రోల్ ఇస్తారో చూడాలి. అండ్ బాగా హెవీగానే మన శంకర్ మూవీలో మనం చూసే ఎలిమెంట్స్ అన్నిటినీ ఈ సినిమాలో బానే ఆయన ప్లేస్ చేసుకున్నారు. భారతీయుడు క్యారెక్టర్ ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ భారతీయుడు 1 లో ఉన్న క్యారెక్టర్స్ తో భారతీయుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ భారతీయుడిలో ఉన్న కొన్ని ఐకానిక్ సీన్స్ ని మనకి ఈ సినిమాలో కూడా మెయిన్ గా ఆ టెలివిజన్ లో మన లైవ్ స్ట్రీమింగ్ చేసే సీన్ ని, అలాంటి సీన్ నే ఈ సినిమాలో కూడా పెట్టుకోబోతున్నారు. అండ్ భారతీయుడు క్యారెక్టర్ లో మన కమల్ హాసన్ గారిని ఇంకా కొంచెం చిత్ర విచిత్రంగా చూపించబోతున్నారు. అండ్ కమల్ హాసన్ గారు చించి ఉతికారేయబోతున్నారు ఆ క్యారెక్టర్ లో అనేది మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తే మనకి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. బాబీ సింహా ఇస్ ఆల్సో గెటింగ్ అ వెరీ గుడ్ రోల్ అనుకుంటా ఈ సినిమాలో. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా మనకి గ్లిమ్స్ లో ఒక 2-3 షార్ట్స్ లో కనిపించింది. కాబట్టి ఓవరాల్ గా భారతీయుడు 2 ని కొంచెం హెవీగానే మ్యాగ్నిట్యూడ్ లో, స్కేల్ లో భారతీయుడు 1 కి ఎక్కడా తగ్గకుండా మన ముందుకు తీసుకొస్తున్నారు శంకర్. భారతీయుడుకి సీక్వెల్ తీయడం ఇస్ నాట్ అ జోక్, బికాస్ భారతీయుడు ఇస్ అన్ ఐకానిక్ మూవీ బికాస్ ఆఫ్ మన కమల్ హాసన్ గారి ఆ ఓల్డ్ మ్యాన్ గెటప్, సేనాపతి గెటప్, అండ్ ఆల్సో ఆ మర్మకళ్ళు, వాటిని ఆ విద్యల్ని చూపించడం మాత్రం అక్కడ భారతీయుడు 1 చూసేటప్పుడు అసలు స్పెల్ బౌండ్ సీన్స్ చాలా ఉన్నాయి. మరి ఆ సినిమాని మనం మర్చిపోయేలాగా భారతీయుడు 2 ని భారతీయుడు 1 తో కంపేర్ చేసుకోకుండా అరే 2 కూడా బానే కొట్టారా మన శంకర్ అనుకునేలాగా మరి ఈ సినిమాని ఎలా డిజైన్ చేస్తారు, ఆ ప్రాబ్లమ్స్ ని, వాటికి సొల్యూషన్స్ ని, మన భారతీయుడు, మన సేనాపతి ఎలా ఫైట్ చేస్తాడు అన్న కైండ్ ఆఫ్ ఆ సీన్స్ ని, ఆ ఎమోషన్స్ ని ఎలా బయటికి తీసుకొస్తారు. భారతీయుడు 3 కూడా ఉంది అని చెప్తున్నారు, అదే కొంచెం దడదడగా ఉందన్నమాట. సో భారతీయుడు 2 ని మరి ఓపెన్ ఎండింగ్ లాగా ఎలా ఎండ్ చేస్తారు, మన సేనాపతి క్యారెక్టర్ ని ఇంకా ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఈ సినిమా చూసేటప్పుడు ఆన్సర్స్ దొరికేస్తాయి. మన అనిరుద్ ఇప్పుడైతే ఓకే, ట్రైలర్ లో మ్యూజిక్ బానే ఉంది, కానీ సినిమాలో ఇంకా కొంచెం మంచి థంపింగ్ మ్యూజిక్ ఇస్తే ఇంకా సూపర్ గా ఉంటదేమో
అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ మన శంకర్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. ఫర్ నౌ భారతీయుడు 2 నేను యాక్చువల్ గా టీజర్ చూసి అయ్య బాబు ఇదేంట్రా బాబు శంకర్ ఇస్ బ్యాక్ అంటున్నారు, ఈయన బ్యాక్ వస్తాడా లేదా అన్న కైండ్ ఆఫ్ కొంచెం భయపడ్డాను. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఓకే బాగానే ఉంది, బాగానే తీసుకొస్తున్నారు మన భారతీయుడిని, మన సేనాపతిని, మన కమల్ హాసన్ గారి ఓల్డ్ గెటప్ ని మళ్ళీ ఈ భారతీయుడు 2లో అనేటట్టే ఇది చూపించారు. కానీ ఈ స్టిచ్చింగ్ ఎలా చేస్తారు, ఈ సీన్స్ ని ఆ ఎమోషన్స్ ని మన ముందుకి ఎలా తీసుకొస్తారు, మన సేనాపతి క్యారెక్టర్ ని ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ రేంజ్ లో ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది మాత్రం మనం వేచి చూద్దాం. ఆ భారతీయుడు అంటే నాకు ఒక్క మగాడు గుర్తొచ్చేస్తుంటది అనమాట. కొంచెం ఆ వరల్డ్ గెటప్ అది ఇది చూస్తుంటే ఆ ఒక్క మగాడు ఊరికే మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేద్దాం కదా అని సరదాగా ఆ ప్రస్తావన తీసుకొచ్చాను అంతే తప్ప ఐఎమ్ నాట్ టాకింగ్ మోర్ అబౌట్ ద మూవీ అదనమాట. సో మొత్తానికి భారతీయుడు 2 మన కమల్ హాసన్ గారిని చూడటం కోసం ఎలాగో పరిగెట్టుకుంటూ మనం థియేటర్లోకి వెళ్ళిపోతాం. అసలు ఆయన లుక్ అండ్ ఫీల్, ఆయన గెటప్లు, అసలు ఆయన సెటప్లు, ఆ లాంగ్ హెయిర్లు, మళ్ళీ షర్ట్లెస్ గా ఆయన చేసే ఆ ఫైట్లు, చిత్ర విచిత్రమైన విన్యాసాలు సూపర్ గా ఉన్నాయి. మొత్తానికి మన శంకర్ గారు వీటన్నిటిని ఎలా చూపిస్తారా అనేది వేచి చూద్దాం. ఫర్ నౌ భారతీయుడు ట్రైలర్ ఈజ్ నాట్ బ్యాడ్, బానే ఉంది, కొంచెం మంచిగానే మన వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ సినిమాని అనిపించేటట్టే ఉంది. సో చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. సో అదనమాట సంగతి. ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిక్చర్ బికాస్ కల్కి ప్రీమియర్ షో రెస్పాన్స్ is coming very soon in a day from a good theater in the US, from a new location in the US. So అదనమాట సంగతి. Thank you so much. Bye bye. భారతీయుడు